ఆంధ్రప్రదేశ్లోని ఆ గ్రామం సంక్రాంతి రంగులు సువాసనలతో సందడిగా ఉంది. తన పాఠశాలలోనే అత్యంత తెలివైన విద్యార్థిని విజయ్ తన ఇంటి ముందు రంగవల్లికలు వేస్తూ సివిల్ ఇంజనీర్ కావాలని కలలు కంటోంది. ఆమె తల్లి లక్ష్మి విజయ్ ఆశయాలకు మానంగా మద్దతు ఇస్తూ గర్వంగా చూస్తోంది. లోపల ఆమె తండ్రి రామి కీర్తి కళను చిన్నపిల్లవిగా కొట్టిపారేస్తూ తన కొడుకు కిరణ్ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తున్నారు. అమ్మాయిల స్థానం ఇంట్లోనే అని అతను పట్టుబట్టారు. ఆమె వంట నేర్చుకోవాలని కోరారు. లక్ష్మి రహస్యంగా విజయను ప్రోత్సహించింది. ఆమె పుస్తకాల కోసం డబ్బు ఇచ్చింది మరియు ఆమె చదువుకుంటున్నప్పుడు రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉంది. ఈ పండు కుటుంబ విభేదాలను హైలైట్ చేసింది. కిరణ్ నగర్ జీవితం గురించి గొప్పగా చెప్పుకున్నారు. అయితే విజయ్ అదే అవకాశాన్ని కోరుకుంది. విజయ్ అలకరించిన ఎద్దులను చూస్తూ తన కళ్ళను మస్కబారనీకూడది ప్రతిజ్ఞ చేసింది. కూతుర్లు కూడా బలానికి మూల స్తంభాలు అని నిరూపించడానికి కష్టపడి పని చేయాలని ఆమె తనతో తాను ప్రమాణం చేసింది. వేడుకల మంట ఆచ మరియు వ్యత్యాసం పక్క పక్కనే నృత్యం చేశాయి. ప్రతి గడిచే రోజుతో విజయ్ సంకల్పం మరింత బలపడింది. సంప్రదాయం తన భవిష్యత్తును నిరూపించనివ్వదు. ఆమె ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. విజయ్ రోజులు సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యాయి. పనులు పుస్తకాలు ఆమె తన తల్లి రహస్య పొదుపులతో పుస్తకాలు అప్పుగా తీసుకుంది మరియు సురక్షితమైన గ్రామాన్ని నిర్మించాలని కలుకంది. ఆమె ఉపాధ్యాయులు ఆమె తెలివితేటలను చూసి స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేయమని ఆమెను కోరారు. విజయ్ తన తల్లి నమ్మకం మరియు తన సొంత సంకల్పంతో నిరంతరం చదువుకుంది. ఇంతలో రామయ్య విజయాలను విస్మరించి కిరణ్ లో ప్రతిదీ పెట్టుబడి పెట్టారు. విజయ్ తన జిల్లాలో అగ్రస్థానంలో నిలిచి పూర్తి స్కాలర్షిప్ గెలుచుకున్నప్పుడు లక్ష్మి సంతోషించింది. కానీ రామయ్య దానిని కొట్టిపారేశారు. ఆమె విద్య ఇక్కడితో ముగుస్తుంది. పెళ్లి గురించి ఆలోచించే సమయం వచ్చింది. విజయ్ విదారకంగా మారింది. రామయ్య విజయ్ కళాశాల కళ్లకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత ఇల్లు నిశ్శబ్దంగా మారింది. లక్ష్మి వేడుకుంది, కానీ సంప్రదాయం గట్టిగా నిలబడింది. విజయ్ సాధించిన విజయం ఒక ఆశీర్వాదంగా కాకుండా ఒక సవాలుగా పరిగణించబడింది. కుటుంబం దూరమైంది. వెచ్చదనం ఉద్రిక్తతతో భర్తీ చేయబడింది. ఒక రాత్రి విజయ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తన కళ్ళను చావనివ్వదు. ఆమె తన సర్టిఫికెట్లు మరియు కొన్ని బట్టలు ప్యాక్ చేసుకుని కన్నీళ్లతో ఉన్న తన తల్లికి వీడ్కోలు చెప్పింది. లక్ష్మి ఆమెకు చిన్న పొట్లం పొదుపు చేసిన డబ్బును ఇచ్చింది. తెల్లవారుజామున విజయ్ తన కళ్ళను వెంబడించడానికి నిశ్చయించుకుని ఇంటి నుండి బయలుదేరింది. ఆమె ఒకసారి వెనక్కి చూసింది. విచారం మరియు సంకల్పం ఆమె హృదయంలో కలగలిసిపోయాయి. ఆమె బాధలో ఉన్న కుమార్తెగా వెళ్ళింది, కానీ గర్వానికి మూలంగా తిరిగి వస్తాని వాగ్దానంతో. విజయ్ తెలియని ప్రయాణం ప్రారంభమైంది. ఆమె ఒంటరిగా ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె ధైర్యంతో పరీక్ష పడుతుంది. నగరంలో విజయ్ స్కాలర్షిప్ ట్యూషన్ ఫీజులను కవర్ చేసింది, కానీ జీవన వ్యయాలను కాదు. ఆమె పగలు నిర్మాణ కార్మికురాలిగా, రాత్రి విద్యార్థిగా పనిని కనుగొంది. అలసిపోయినప్పటికీ నిరుత్సాహపడకుండా ఆమె సైట్లో ఆచరణాత్మక పాఠాలను నేర్చుకుంది. ఆమె స్థితిస్థాపక తోటి కార్మికుల గౌరవాన్ని సంపాదించింది. వర్షాకాలంలో సమీపంలో ఒక భవనం కూలిపోయింది. విజయ్ ఆలోచన మరియు ఇంజనీరింగ్ డాన్ రెస్క్యూకు మార్గనిర్దేశం చేసింది, ప్రాణాలను రక్షించింది. ఆమె వీరత్వం గురించి వార్తలు వ్యాపించాయి. ఆమె కార్మికురాలు మరియు రక్షకురాలు. రిపోర్టర్లు ఆమెకు ఏమి చేయాలో ఎలా తెలుసు అని అడిగారు. నేను సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థిని అని ఆమె సరంగా బదులిచ్చింది. విజయ్ రాత్రికి రాత్రే ఒక ప్రేరణగా మారింది. విజయ్ వీరత్వం ఆమె గ్రామంలో వార్తలో నిలిచింది. రామయ్య తన కుమార్తె ధైర్యం మరియు త్యాగం గురించి చదివారు. అతని పక్షపాతం కూలిపోయింది. గ్రామం విజయ్ను సత్కరించింది మరియు రామయ్య గర్వం మరియు పశ్చాత్తాపంతో నిండి ఆమె క్షమాపణ కోరాడు. తన కుటుంబం మద్దతుతో విజయ్ తన డిగ్రీని పూర్తి చేసి ఇంజనీర్గా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె అమ్మాయిల కోసం ఒక హాస్టల్ను నిర్మించింది. దానికి తన తల్లి పేరు మీద లక్ష్మీ నిలయం అని పేరు పెట్టింది. ప్రారంభోత్సవంలో విజయ్ ప్రకటించింది, ఇది కళ్ళు కనే ధైర్యం ఉన్న కుమార్తెలందరి కోసం. ఒక కుమార్తె ప్రపంచాన్ని వెలిగించగల దీపం. గ్రామ ఆమెను సత్కరించింది మరియు రామయ్య గర్వంగా ఆమె పక్కన నిలబడ్డారు. కుమార్తెలకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు వారు ఇంటికి వెలుగు, ఇంటికి దీపం అవుతారని విజయ్ ప్రయాణం నిరూపించింది. ఆమె కొత్త తరానికి కలలు కనేలా ప్రేరణ ఇచ్చింది.